2009లో స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా నా బిఫోర్ హెర్బల్ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలి అంటే చాలా పెద్దగానే ఉంటుంది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే 2009లో నేను హెర్బల్ లైఫ్‌లోకి అడుగు పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే నేను హెర్బల్ లైఫ్‌లోకి వచ్చానో సో ఆ పీరియడ్ ఎలా వచ్చింది అంటే అదొక మ్యాజికల్ థింగ్ అనమాట. సో నేను యాక్చువల్‌గా నా ఏజ్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నప్పుడే అంటే లైక్ నేను స్కూల్ స్టడీస్‌లో ఉన్నప్పుడే ఈవెన్ నా 7థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి సో రెగ్యులర్‌గా ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదైతే జరిగిద్దో నా ఫ్యామిలీలో కూడా అదే జరిగింది. ఎవ్రీ మనకి ఎట్లా ఉంటదంటే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్‌కి ఏదో ఒక వర్క్ చేసుకోవడం. సో ఆ సమ్మర్ హాలిడేస్‌లో వచ్చినటువంటి మనీతో మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మనకి ఎకనామిక్ ఇయర్ ఉందో సో అక్కడ బుక్స్ కావచ్చు, లేకపోతే ట్యూషన్ ఫీజెస్ కావచ్చు అవన్నీ అరేంజ్ చేసుకోవడం. సో నా 7థ్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి కూడా అలాగే ఉండేది. సో కాబట్టి నేను 10థ్ దాటి వెళ్ళలేకపోయాననమాట. సో బికాస్ ఆఫ్ మై ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే మా ఫ్యామిలీ స్టేటస్ ఉందో అది. సో అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అట్లా నా 7థ్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి చిన్న చిన్నగా వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే లైక్ ఇప్పుడు మనకి ఏదైతే బుక్స్ వస్తూ ఉంటాయో సో ఆ బుక్స్ బైండింగ్ షాప్స్ లో కూడా నేను ఆ బుక్స్ బైండింగ్స్ కోసం వెళ్ళడం. సో కటింగ్ మిషన్ దగ్గర వర్క్ చేయడం. సో అట్లా చేశాను. అట్లాగే లైక్ ఏదైతే మనకి పెన్స్ ఉంటాయి కదా! లైక్ ఇప్పుడు విశాఖపట్నం బీచ్ లో కావచ్చు. సో ఇట్లా పెన్స్ కూడా అమ్ముతా ఉంటారు. సో ఆ వర్క్ కూడా నేను చేశాను గుంటూరులో. అండ్ దాని తర్వాత ఎగ్జిబిషన్ లో చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి సమ్మర్ లో. సో ఆ స్టాల్స్ లో కూడా నేను వర్క్ చేశాను. జనరల్ గా ఆ టైంలో మనకి మొబైల్ కావచ్చు, ఆండ్రాయిడ్స్ ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఆ పిక్చర్స్ నా దగ్గర లేవు. సో ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళు సుమిత్. సో ఫస్ట్ పిక్చర్. సో ఇది నా హౌస్ యాక్చువల్ గా. నేను హెర్బల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండేవాడిని. సో కింద ఒక రూమ్, పైన ఒక రూమ్ అంతే దట్స్ ఇట్. సో ఒకే వాష్‌రూమ్ ఉండేది. సో ఆ ఇల్లు మొత్తం కలిపినా కూడా ఒక 200 స్క్వేర్ ఫీట్ అన్నమాట. సో 10/20 200 ఎస్ఎఫ్‌టి హౌస్ ఇది. సో ఇది నాది కాదు యాక్చువల్‌గా మా ఫాదర్ వాళ్ళ నాన్నగారిది. సో అంటే మా తాతయ్య గారిది. సో మా ఫాదర్ ఒక 5 పీపుల్ ఉండేవాళ్ళు. సో బ్రదర్స్. సో వాళ్ళందరూ షేర్ చేసుకోగా లాస్ట్‌కి అది మిగిలింది. సో దాన్ని పడేస్తే మళ్ళీ కట్టే ఓపిక కావచ్చు, లేదంటే ఇంకో దగ్గర కొనుక్కునే ఓపిక కావచ్చు మాకు లేదు కాబట్టి సో చిన్నగా నా దగ్గర ఉన్న మనీతో రెనోవేట్ చేసుకొని సో ఆ ఇంట్లో ఉంటూ ఉండేవాడిని హెర్బల్ లైఫ్ కి రాకముందు. సో బిఫోర్ హెర్బల్ లైఫ్ అది హౌస్. సో నెక్స్ట్ సో ఇది మా ఫాదర్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా! సో హి ఈస్ మై ఫాదర్. సో ఈయన యాక్చువల్‌గా ఐ మీన్ నేను ఏదైతే పుట్టినప్పుడు సో వెల్ ఫైనాన్షియల్‌గా సెటిల్డ్. సో లేటర్ ఆన్ ఫ్రెండ్ సర్కిల్ వల్ల కావచ్చు, లేదంటే వాటెవర్ సిట్యుయేషన్స్ సో నాకు ఊహ తెలిసినప్పుడు ఇది పరిస్థితి. సో నాకేదైతే ఊహ తెలిసింది లైక్ నేను స్టడీస్ ఏదైతే నాకు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అక్కడ నుంచి నాకు ఊహ తెలుస్తా ఉంది. ఆ టైంలో మా బ్యాక్‌గ్రౌండ్ అది. సో గుంటూరులో మాకు లోకల్ సిటీ బస్‌లో ఆయన ఒక సూపర్వైజర్‌గా వర్క్ చేసేవాడు. సో ఆల్టర్‌నేట్ డేస్‌లో డ్యూటీ ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మధ్యాహ్నం ఆయన డ్యూటీకెళ్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇంటికొచ్చేవాళ్ళు. సో ఒక నైట్ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. అట్లా మళ్ళీ ఒక 1 డే రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ అన్నమాట. సో ఇట్లా ఆల్టర్‌నేట్ డేస్‌లో ఆయన సాలరీ కూడా నాకు గుర్తుంది. నాకు గుర్తున్నంత వరకు సో పర్ డే రూ. 100 ఉండేది. సో అంటే ఓవరాల్‌గా హౌస్ మొత్తానికి ఒక 1500 మాత్రమే ఆయన సంపాదించగలిగేవాడు. సో అది అతని బ్యాక్‌గ్రౌండ్ మా ఫాదర్ బ్యాక్‌గ్రౌండ్. అండ్ మా మదర్ వచ్చేసి చిన్న చిన్నగా వర్క్ చేస్తా ఉండేది మా ఫాదర్‌కి సపోర్ట్ ఇవ్వడం కోసం. అట్లా నేను నాకు ఒక ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు మ్యారేజ్ అవ్వడానికి. సో మా ఇద్దరు సిస్టర్స్, నేను. సో ముగ్గురు మా ఫాదర్ అండ్ మా మదర్. సో ఇది నా చిన్న హౌస్ అండ్ నా బిఫోర్ హెర్బల్ లైఫ్ అట్లా ఉండేది. సో ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక 1 వీక్ ఏదన్నా హెల్త్ బాగోక మా ఫాదర్ గనక డ్యూటీకి వెళ్ళకపోతే ఈవెన్ ఫుడ్‌కి కూడా చాలా కష్టంగా ఉండేది. సో అట్లాంటి బ్యాక్‌గ్రౌండ్. సో దీంతో మా పేరెంట్స్ కష్టం చూసినప్పుడు నాకు డైరెక్ట్‌గా డబ్బులు అడగబుద్ధి అయ్యేది కాదు. అంటే లైక్ స్కూల్ ఫీస్ కావచ్చు, ట్యూషన్ ఫీస్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, సో న్యూ క్లాత్స్ కావచ్చు. సో నాకు అట్లా అమౌంట్ కూడా అడగబుద్ధి అయ్యేది కాదు. సో అట్లా నేను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటది. అట్లాగే నాకు ఏదైనా హెల్ప్ అవుతది చిన్న చిన్న థింగ్స్‌కి అని చెప్పి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ లైక్ నా 7థ్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇండిపెండెంట్‌గా బయట చిన్న చిన్న వర్క్స్ నాకెవరు చెప్పేవాళ్ళు కాదు. అంటే నువ్వు ఈ వర్క్ చేసుకో నీకు డబ్బులొస్తాయని కూడా చెప్పేవాళ్ళు కాదు. నా అంతట నేనే ఫ్రెండ్ సర్కిల్ ఎతుక్కుంటా ఎక్కడన్నా ఉందేమో ఆపర్చునిటీ. ఎందుకు 2 మంత్స్ టైమ్ వేస్ట్ చేయాలి. సో అట్లా వర్క్ చేసేవాడిని. సో నెక్స్ట్ సో అట్లా చిన్న చిన్నగా వర్క్స్ చేసుకుంటూ నా కెరియర్ ఇట్లా స్టార్ట్ అయింది. సో ఈ ఒక్క పిక్చర్ నాకు దొరికింది. సో నిజంగా ఇది చూసినప్పుడు నాకే కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి. అంటే ఇంత హార్డ్ వర్క్ చేశామా ఆ టైంలో అని చెప్పేసి. సో ఇక్కడ నేను వర్క్ చేసేటప్పుడు నాకు ఈవినింగ్ వచ్చేసి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేది 5:00కి. సో నైట్ అందరూ జనరల్‌గా ఎగ్జిబిషన్‌కి వచ్చి వెళ్ళిపోతా ఉండేవాళ్ళు 10:00కి. అవన్నీ క్లీన్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు నాకు 11 అయ్యేది. సో అతను ఇచ్చేది సాలరీ నాకు డైలీ రూ. 10. సో 5:00 నుంచి నైట్ 10:00 వరకు కష్టపడితే సో అది నాకు తెలిసి ఐ థింక్ నా 8థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఆ పిక్చర్ 7థ్ క్లాస్ లేదు నా దగ్గర. సో 8థ్ క్లాస్ అయిపోయిన తర్వాత అట్లాగే 10థ్ అయిపోయిన తర్వాత అండ్ ఇట్లా చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ఈ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఒకటే చెప్పారు. నిన్ను హైయెస్ట్ స్టడీస్ చేయించాలంటే నా దగ్గర ఫైనాన్షియల్‌గా ఓపిక లేదు.
అట్లా అని నార్మల్ గా ఏదో చదివేసావు అంటే నీకు ఏజ్ ఎక్కువ అయిపోతుంది, సో డిగ్రీ కంప్లీట్ చేస్తావు, సో బయట జాబ్స్ రావు, తర్వాత నీ ఇష్టం, నా దగ్గర అయితే డబ్బులు లేవు, అప్ టు యూ అన్నారు. సో ఇంకా తర్వాత నేను ట్రై చేయడం కూడా, అంటే వాట్ ఎవర్ నేను పెరిగిన వాతావరణానికి ఇంకా నాకు ట్రై చేయాలని కూడా అనిపించలేదు నెక్స్ట్ లెవెల్. సో కాబట్టి ఓకే, మా ఫాదర్ కి కావచ్చు, ఇంట్లో కావచ్చు, సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ నేను కూడా ఏదో ట్రై చేశాను, చదువుదాం అని చెప్పి ట్రై చేశాను, కానీ ఫైనాన్షియల్ ఇన్ని క్రైసిస్ పెట్టుకొని ఇంట్లో ఇద్దరు పెళ్లి అవ్వడానికి సిస్టర్స్ ఉన్నారు. సో ఇన్ని క్రైసిస్ లో నాకు కూడా అది పెద్దగా బుర్రకెక్కలేదు. కాబట్టి సరే ఏదో ఒకటి ట్రై చేద్దాం ఇట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళిపోయి, సో గుంటూరులో మాకు ఏషియాలోనే గుంటూరులో మిర్చి ఆర్ట్ చాలా పెద్ద ఫేమస్ అనమాట. మా రిలేటివ్స్ ది అందులో ఒక ఇంపోర్ట్ షాప్ ఉంటే, సో అందులో చిన్న సేల్స్ మ్యాన్ గా మంత్లీ ఒక 700 రూపీస్ శాలరీకి నేను స్టార్ట్ చేశాను. సో ఇది స్టోరీ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 17 years బ్యాక్. సో 17 years బ్యాక్ ఒక సేల్స్ మ్యాన్ గా ఒక 700 రూపీస్ శాలరీ. సో 2 years హార్డ్ వర్క్ చేస్తే నా శాలరీ 900 అయింది. ఈ 2 years లో నేను చేసిన హార్డ్ వర్క్, సో జనరల్ గా ఇంట్లో మనం మిరపకాయలు ఏదన్నా మనం కూరలో చేసేటప్పుడు పట్టుకుంటేనే చేయంతా మండుతా ఉంటది. బట్ ఏషియాలోని బిగ్గెస్ట్ మిర్చి యార్డ్ అంటే యూ కెన్ అండర్స్టాండ్. సో అక్కడ లారీలో కావచ్చు, ట్రాక్టర్స్ లో కావచ్చు వస్తా ఉండేవి. సో మొత్తం పెద్ద లాట్ గా చేసి వాటన్నిటిని మళ్ళీ చాలా మాస్ వర్క్ ఉండేది. అట్లాగే సీజన్ వస్తే ఎలా ఉండేది అంటే ఒక విలేజ్ కి వెళ్ళిపోవడం, అక్కడ ఒక లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు లోడ్ చేసుకుని, లోడ్ పైన పడుకొని నేను వచ్చేవాడిని, అంటే లైక్ నైట్ అంతా జర్నీ చేసుకుంటూ. సో ఏది జరిగినా కూడా లైఫ్ కి గ్యారంటీ లేదనమాట. బట్ ఓన్లీ ఒకే ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ ఒక సముద్రంలో కొట్టుకో, లైక్ మొన్న దాని పేరేంటి, మన వరదలు వచ్చినాయి హైదరాబాద్ లో, ఐ థింక్ మీ అందరికీ తెలుసు. సో ఆ పీరియడ్ లో ఇన్ కేస్ కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు చేతికి ఏం దొరికిందని మనం ఆలోచించాం, ఏది దొరికితే అది పట్టుకొని ముందు ఆ సేవ్ అవ్వాలి, ఆ గట్టు ఎక్కాలి అని చెప్పి ఆలోచిస్తాం. అట్లాగే ఆ టైంలో నేను చేస్తున్న పని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి సెట్ అవుతుందా లేదా, ఎందుకంటే మా ఫ్యామిలీలో మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పిల్లలు వెల్ సెటిల్డ్, బాగా చదువుకుంటున్నారు, మంచి హౌస్ ఉన్నాయి, అందరికి ఆ రోజుల్లోనే కార్లు ఉన్నాయి. బట్ కానీ ఇదంతా వాళ్ళు చూసినా కూడా పెద్ద వాళ్ళే ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు, వీళ్ళు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇది నాకు సెట్ అయిద్దా లేదని నేను ఆలోచించలేదు, ఎందుకంటే నేను సర్వైవ్ అవ్వాలి, నాకు చదువు లేదు, ఏదో ఒకటి జరగాలి. స్ట్రీట్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా వర్క్ చేసే క్రమంలో అక్కడ ఒక 2 years వర్క్ చేశాను. అక్కడ నుంచి ఒక లీడ్ పట్టుకొని నేను ఇన్సూరెన్స్ లోకి ఎంటర్ అవడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ నుంచి కొంచెం నాకు ప్రపంచం అంటే ఏంటో తెలియడం స్టార్ట్ అయింది అనమాట. సుమిత్ కొంచెం నెక్స్ట్ స్లైడ్ ఇస్తాను. యా, సో ఇది నేను హెర్బ్ లైఫ్ కి రాకముందు ఎగ్జాక్ట్ గా నేను ఇలా ఉండేవాడిని. అంటే లైక్ ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఏంటంటే నా లైక్ దీనికన్నా ముందు ఈ ఇన్సూరెన్స్ లో వర్క్ చేసేటప్పుడు చిన్నగా అట్లా మిర్చి యార్డ్ లో వర్క్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇది పరిచయం అయింది. చిన్న చిన్నగా మనం ఏదైనా పాలసీస్ కట్టించుకోవచ్చు మనకున్న సర్కిల్లో. మిర్చి యార్డ్ లో ఎవ్రీ మంత్ ఒక 900 వస్తుంది, దీంట్లో ఇంకొక 500 లేకపోతే ఇంకో ఎంతో కొంత వస్తే బాగుంటది, ఇంకొంచెం సపోర్ట్ అవుతుందని చెప్పి సో ఇట్లా ట్రై చేశాను. ఇట్లా ట్రై చేసే ప్రాసెస్ లో దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాలు గడిచిపోయింది నాకు. సో ఈ ఫీల్డ్ లో నేను దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాలు ఉన్నాను. ఇక్కడ కూడా ఎంత హార్డ్ వర్క్ ఉండేది అంటే గుంటూరు చుట్టుపక్కల విలేజెస్ అన్నిటిని కవర్ చేసుకుంటూ రావాల్సి వచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజెస్ కి వెళ్ళాలి అంటే మార్నింగ్ కస్టమర్స్ అందరు ఇంట్లో ఏ టైంలో ఉంటారు. సో మార్నింగ్ అందరు పొలంకి వెళ్ళాలి అంటే 6 కి 7 కి 8 కి ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు, మనం నిద్ర లేసేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు వర్క్ కి. సో మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఏ ఈవినింగ్ 5 o'clock 6 o'clock వస్తారు, భోజనం కూడా తీసుకుని వెళ్ళిపోయి. సో వాళ్ళని నేను కలవాలి అంటే సో 6 o'clock అలా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనే కనీసం నేను కలిసి కాసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ పాలసీ డబ్బులు ఏదైనా తీసుకొని రావడానికి అవకాశం ఉండేది. సో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి ఒక 30 kilometers ట్రావెల్ చేసి ఒక విలేజ్ కి వెళ్ళాలి అంటే నేను ఎన్నింటికి నిద్ర లెగవాలి. సో అంటే పొద్దున్నే 4 o'clock 3 o'clock లెగవడం, ఫ్రెష్ అవడం, ఒక 1 hour బైక్ లో అంత చలిలో కూడా స్వెటర్లు వేసుకొని వెళ్ళి అక్కడ జర్నీ చేసి. సో మా కాన్సెప్ట్ ఎలా ఉండేదంటే కస్టమర్ ఇంటికి వెళ్ళి కూర్చొని అక్కడ పాలసీస్ తీసుకొని రావాలి. సో అట్లా మార్నింగ్ హార్డ్లీ ఒక 10-11 వరకు వర్క్ చేసేవాళ్ళం. వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికల్లా దగ్గర దగ్గర 11-11:30 కూడా అయిపోయేది. అట్లాగే లంచ్ ఆబ్వియస్లీ లేట్ అయ్యేది. డిన్నర్ టైం చూసుకుంటే ఈ మళ్ళీ ఈవినింగ్ మాకు 4 o'clock కి వర్క్ స్టార్ట్ అయిపోయేది, ఎందుకంటే మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు, ఎక్కువ విలేజెస్ లో వర్క్ ఉండేది. సో మళ్ళీ నైట్ వీళ్ళందరినీ కలిసి ఇంటికి వచ్చి పడుకునేటప్పుడు ఒక్కోసారి 1 o'clock కూడా అయిపోయేది. ఒకసారి నాకు మేజర్ యాక్సిడెంట్ కూడా అయింది. సో గుంటూరు నుంచి ఐ థింక్ మీకు కనుక ఏరియా ఐడియా ఉంటే యూ కెన్ అండర్స్టాండ్. సో గుంటూరు నుంచి నరసరావుపేట ఒక 45 kilometers ఉంటుంది. సో నరసరావుపేట నుంచి రిటర్న్ జర్నీలో నేను ఉన్నప్పుడు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు ఇప్పుడు మన హెర్బ్ లైఫ్ లో. నేను అతని గురించి కూడా చెప్తాను. సో జస్ట్ అట్లా నేను అప్పుడు బాగా టైర్డ్ అయిపోయి బండి బ్యాక్ సైడ్ కూర్చొని అట్లా రిలాక్స్ అవుతున్నాను. రోడ్డు మీద ఒక పెద్ద రాయి ఉంది, లారీ ఏదో రిపేర్ వస్తే రాయి అడ్డం పెట్టారు, చూసుకోకుండా 60 speed లో బైక్ ఎక్కిచ్చేసాడు మా ఫ్రెండ్. సో ఎగిరి నేను వెళ్ళి ఒక 20 అడుగులు అవతల పడ్డా. లక్కీలీ వెనకాల వెహికల్స్ రాలేదు. సో కొంచెం తక్కువ తగలడం వల్ల ఈ చిన్ దగ్గర మొత్తం ఇట్లా కట్ అయిపోయి
సో మొత్తం బ్లీడింగ్. మిడ్ నైట్ 1 o'clock హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్టిచెస్ వేయించుకొని ఇంటికి వచ్చాను. సో అంటే లైఫ్ అంటే లెక్కలేదు ఆ టైంలో. ఎలా అంటే మాకు ఏదో ఒక అవకాశం ఉంది, పని చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పని చేస్తే ఐ మీన్ ఇంత ఎక్కువ కష్టపడితే నీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అంటే మాకు ఇంక వేరే సోర్స్ లేదు ఆ టైంలో. సో అంత హార్డ్ వర్క్ చేసే పీరియడ్ అనమాట అది. నాకు ఎవ్రీ మంత్ ఒక 20,000 అట్లా ఇన్కమ్ వచ్చేది హెర్బలైఫ్ కి ముందు. బట్ కానీ ఆ పెట్రోల్ అలవెన్స్ కావచ్చు, సెల్ ఫోన్ బిల్లు కావచ్చు, లేకపోతే తిరగడానికి కావచ్చు, బయట ఫుడ్ కి కావచ్చు, ఆల్మోస్ట్ 50% పైన నాకు ఖర్చు అయిపోయేది. సో అంటే రోజుకి కనీసం ఎట్లా లేదన్నా 10 గంటలు కష్టపడే వాళ్ళం. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఇట్లా ఎప్పుడు జర్నీలు అవుతాయో, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయో తెలియదు. సో కొన్ని సందర్భాలు నేను ఎట్లా చూసానంటే ఇన్సూరెన్స్ లో ఉన్నప్పుడు విలేజెస్ లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే, అరే వీళ్ళ దగ్గర ఎంతో కొంత కనీసం ఒక 500, 1000 దొరుకుతాయి అని చెప్పేసి రోడ్డు మీద బండి ఆపి కొట్టి మనుషుల్ని పడేసి డబ్బులు తీసుకెళ్లిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి, ఈవెన్ మా ఫ్రెండ్స్ లో. సో అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎక్కడ వెనక్కి తిరిగి చూడకుండా వర్క్ చేశాం. సో బై గాడ్ గ్రేస్ 2009 లో యాక్చువల్ గా నేను ఇన్సూరెన్స్ లో వర్క్ చేసేటప్పుడు సురేష్ గారు నా టీమ్ లో వర్క్ చేసేవాడు. మీకు బిఫోర్ స్లైడ్ ఒకసారి చూపించు సమీర్. బిఫోర్ స్లైడ్. యా. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్ షర్ట్ లో ఉన్నారు సురేష్ గారు. సో మీకు మా గురించి చెప్పాలి అంటే సురేష్ గారు లైక్ నేను అండ్ వైవిఎల్ నరసింహారావు, నౌ హీఈస్ మై ఫస్ట్ లైన్. సో అతను నాకు యాక్సిడెంట్ చేసింది. అట్లాగే రాజేష్ గారు. సో మేమందరం కూడా ఒకే స్ట్రీట్ అనమాట. సో నా ఆపోజిట్ హౌస్ లో సురేష్ గారు ఉండేవాళ్ళు. సో నాకు రైట్ సైడ్ ఒక 10 ఏళ్ల తర్వాత ఏమో వైవిఎల్ నరసింహారావు గారు ఉంటారు. సో అట్లాగే ఇంకో లెఫ్ట్ సైడ్ ఇంకో 10 ఏళ్ల తర్వాత బ్యాక్ సైడ్ లైన్ లో రాజేష్ గారు ఉంటారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకటే లైన్ అనుకోవచ్చు. ఎలాంటి హోప్ లేని సిచ్యువేషన్ అన్నమాట ఇది. నేను యాక్చువల్ గా ఈ ఇన్సూరెన్స్ లో వర్క్ చేసేటప్పుడు రాజేష్ గారు ఇంటర్నెట్ సెంటర్ కాంట్రాక్ట్ అవి ఆన్లైన్ టెండర్లు వేయడం ఇవన్నీ చేస్తా ఉండేవాళ్ళు. రోజు కలుస్తానే ఉండేవాళ్ళం. సో లక్కీగా రాజేష్ గారికి హెర్బలైఫ్ పరిచయం అవడం. సో రాజేష్ గారి ద్వారా సురేష్ గారు రావడం. సో సురేష్ గారు నాకు చెప్పి దగ్గర ఐ థింక్ సురేష్ గారు 2007 ఐ థింక్ అతను స్టెప్ ఇన్ అయ్యాడు. సో నాకు ఆల్మోస్ట్ ఒక 1 year చెప్పాడు. ఎందుకంటే నేను ఒక 10 మందికి చెప్తూ ఉంటాను కాబట్టి అంత నలిగిపోయి ఉన్నా మార్కెట్ లో. వాస్తవం చెప్పాలంటే ఏది నమ్మకపోవడం. సో ఎవరు చెప్తున్నా సరే ఫస్ట్ దాంట్లో నెగిటివ్ ఎత్తికేవాడి నేను. ఎందుకు అంటే నేను మార్కెట్ లో దాదాపు నా 7th క్లాస్ అయిపోయి నుంచి పనిచేయడం స్టార్ట్ చేశాను. సో ఏది చెప్పినా మార్కెటింగ్ లాగా, ఏది చెప్పినా వీళ్ళకి డబ్బులు వస్తాయేమో అనుకోవడం. సో ఇట్లాగా ఫస్ట్ నెగిటివ్ లోకి వెళ్ళి ఆ తర్వాత పాజిటివ్ లోకి వచ్చేవాడిని. సో అంత డీప్ గా థింక్ చేసేవాడు ఏదన్నా నాకు చెప్తే. సో అట్లాగా నాకు ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత వన్ ఫైన్ డే ఇదంతా కాదు కిషోర్, ఒక్కసారి నా మాట విను, నువ్వు చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగావు, మన ఇద్దరం కలిసి వర్క్ చేసాం ఒక 6-7 years. సో అందులో సాటిస్ఫాక్షన్ లేక నేను ఇందులోకి వచ్చాను. సో లాస్ట్ 1 year లో నేను ఇట్లా గ్రో అయ్యాను. అది అన్నప్పుడు కూడా నేను వినలేదు. కానీ ఈ చిన్న పాయింట్ నన్ను మార్చింది. సురేష్ గారు ఒక రోజు, అప్పట్లో ల్యాప్టాప్లు సెల్ ఫోన్ లేవు మాకు, ఒక రోజు ఒక ఫైల్ తీసుకొని మా ఇంటికి వచ్చాడు. సో ఫైనల్ గా అసలు వీడి సంగతి తెలుద్దాం అని చెప్పి మా ఇంటికి వచ్చి అతను బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అప్పుడు వాస్తవానికి చెప్పాలి అంటే నా నాలెడ్జ్ ఎక్కడ దాకా ఉందంటే, బ్యాంకాక్ అంటే అది ఇండియాలో ఉందా, వేరే దేశంలో, వేరే జోన్ లో ఉందా అనేది కూడా నాకు తెలియదు. సో వెళ్ళి నేను ఇట్లా బ్యాంకాక్ వెళ్ళాను, ఇది ఫ్లైట్ అది అని మొత్తం ఆ కలర్ జిరాక్స్ కాపీలు తీసుకొచ్చి ఆ ఫైల్ లో పెట్టుకొని, ఇదిగో నేను ఇట్లా బ్యాంకాక్ వెళ్ళాను, నేను ఇట్లా బరువు తగ్గిన మాట అయితే కనపడుతుంది. బట్ ఇవన్నీ చూపించి లాస్ట్ లో నేను బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటంటే 2 చెక్స్ చూపించాడు. ఆ కలర్ జిరాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్స్, ఒకటి 26,000, ఒకటి 32 సంథింగ్ చేంజ్. సో ఒక 2 చెక్స్ లాస్ట్ లో ఉన్నాయి. ఆ 2 చెక్స్ చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను ఇన్సూరెన్స్ లో 6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. దానికి ముందు ఒక 2-3 సంవత్సరాలు బయట పనిచేశాను. సో ఎక్కడ కూడా నాకు నెలకి 20,000 రావాలి అంటే రోజుకి 10-15 గంటలు కష్టపడాలి. సో ఇదే ఫీల్డ్ లో నేను ఇంకొక 30 ఏళ్ళు పనిచేసినా కూడా మహా అయితే నాకు ఒక 50,000 వస్తాయి తప్ప అంతకన్నా నాకు వేరే సోర్స్ అయితే ఉండదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ 2-wheeler లో తీసుకుని వెళ్ళాడు నన్ను. నాకు ఇప్పటికీ గుర్తు, హోటల్ సదరన్ స్పైస్. సో గెస్ట్ స్పీకర్ రాజు గారు, జ్ఞానరాజు గారు వచ్చారు ఆ రోజు. దాదాపు ఒక 3 hours పిక్ స్టార్ట్ జరిగింది. సో ఫైనల్ గా నాకు అక్కడ బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు చెక్ చూపించడం. అండ్ దానికి తోడు ఈ చెక్ కూడా ఎలా చూపించారు అంటే, ఇప్పుడు మేము జనరల్ గా ఫస్ట్ మంత్ చెక్, లాస్ట్ మంత్ చెక్ అని చూపిస్తాం. ఆ రోజు నాకు బాగా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయింది ఏంటంటే, నేను జాయిన్ అయింది ఇదిగోండి 7 months బ్యాక్. సో ఎవ్రీ మంత్ చెక్ చూపించేవాళ్ళు. నాది జూన్ ఇది, జూలై ఇది, ఆగస్ట్ ఇది, సెప్టెంబర్ ఇది. సో ఆ చెక్ లో మళ్ళీ ఫ్లక్చువేషన్స్ అంటే కొంతమందికి ఎక్కువ ఇన్కమ్, కొంతమంది తక్కువ ఇన్కమ్, కొంతమంది ప్రీవియస్ ఇన్కమ్ 1,00,000 ఉంటే, 10,000 ఉంటే, ఈ మంత్ ఒక 8,000 ఉండడం, నెక్స్ట్ మంత్ మళ్ళీ 12,000 ఉండడం. అంటే సంథింగ్ రిలేటెడ్ ఇది బాగా దాన్ని ఏమనొచ్చు, నమ్మడానికి వీలుగా ఉంది. అంటే బిజినెస్ అంటే కామనే కదా, జాబ్ అంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, బిజినెస్ అంటే ఎంత కస్టమర్ వస్తే అంత ఉంటది.
సో కాబట్టి ఇదేదో నమ్మశక్యంగానే ఉంది అని చెప్పి ఓకే సురేష్ లెటెస్ట్ ట్రై అని చెప్పి ట్రై చేద్దాం అన్నాను. కానీ ఈ స్టోరీ మొత్తంలో కూడా ఎక్కడ కూడా నువ్వు ప్రొడక్ట్స్ వాడాలి, నువ్వు బరువు పెరగాలని నాకు స్టోరీ లేదు అసలు. సరే ట్రై చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒక 1 వీక్ టైం తీసుకున్నాను. ఆ రోజు వాస్తవంగా ఐ థింక్ అప్పుడు ఐబీపీకి కూడా డబ్బులు ఉండేది 3200 సంథింగ్ చేంజ్. వాస్తవానికి ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు. సురేష్ గారు ఉండి సరే ఇట్స్ ఓకే నేను చూస్తాను, నీకు ఫస్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత నాకు రిఫండ్ చేయన్నారు. సో అలా అని చెప్పి మీ స్పాన్సర్లు ఎవరు అడగవాకండి, బై ది వే ఇప్పుడు ఏమి అవసరం లేదు, మీరు ఐబీపీకి డబ్బులు కట్టాల్సిన అవసరం, సో ఫ్రీ ఐడి నౌ. సో అట్లాగా మా జర్నీ స్టార్ట్ అయింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న విషయం ఏంటంటే విజయవాడలో నక్కల్ రోడ్ లో ఉండేది. సో ఆ రోజు కంప్యూటర్ దగ్గర మంజు గారు ఉన్నారు. సో ఇవాళ కూడా ఆవిడ ఉన్నారు. ఐబీబీ తీసుకుని వచ్చి బయట అరుగులు ఉండేవి, లైక్ స్టోన్ తో తయారు చేసిన అరుగులు. అక్కడ కూర్చొని సంతకం పెట్టాను. సో నిజంగా నాకు ఇప్పుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే ఆ రోజు 2 వీలర్ మీద 1-10 సార్లు చెప్పించుకొని బయట అరుగు మీద కూర్చొని ఎలాంటి హోప్ లేకుండా జీవితం మీద సంతకం పెట్టే నేనైనా ఇంత బిజినెస్ ని చేయగలుగుతున్నాను అనేది ఒక మిరాకిల్ అనమాట, నాకే అంతుపడ్డని మిరాకిల్. అండ్ దీని తర్వాత కొన్ని రోజులు ట్రై చేశాను నేను. నెక్స్ట్ సో దీని తర్వాత కొన్ని రోజులు ట్రై చేస్తూ ఉన్నాను. మేబీ ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత సో ఈ ఈవెంట్ నా లైఫ్ లోకి వచ్చింది. నెక్స్ట్ సో ఈవెంట్ వచ్చేసి 2009 స్పెక్టాక్యులర్ అంటారు, స్పెక్టాక్యులర్ అనమాట. ఇది నిజంగా నా లైఫ్ చేంజింగ్ ఈవెంట్. సో దీనికోసం కూడా నేను చాలా బతిలాడించుకున్నా సురేష్ గారి చేత. ఇదో పెద్ద స్టోరీ మళ్ళీ. యాక్చువల్ గా దానికి అప్పట్లో 3000 సంథింగ్ ఎంట్రీ ఫీజు ఉండేది. చెన్నైలో జరుగుతుంది వెళ్దాము అంటే సరే ఇట్స్ ఓకే, ఎప్పుడు మనం ఈ పల్లెటూరులు తిరగడమే కదా వెళ్దాంలే అని చెప్పి నేను అన్నాను. బట్ టికెట్ డబ్బులు ఇచ్చాను, ట్రైన్ టికెట్లు బుక్ అయినాయి, కానీ ఇంట్లో కూర్చొని ఫోన్ ఎత్తలేదు. సో ఫోన్ ఎత్తపోతే చేసి విసుగు పుట్టి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు సురేష్. ఇంటికి వచ్చేసి కానీ ఇక్కడ చూడండి స్పాన్సర్ వాల్యూ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలేదు, మేము అందరం వెయిట్ చేసాం, ఇట్లా హార్ష్ గా నాతో మాట్లాడలేదు. మేబీ నువ్వు ఫోన్ ఎక్కడో బయట పెట్టినట్టున్నావు, నేను కాల్ చేశాను, మేబీ నీకు వినపడలేదేమో, నీకోసం అందరూ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి బైక్ వేసుకుని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు. సో ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. అంటే మేబీ నిజంగా ఆ పీరియడ్ లో నువ్వు ఎందుకు ఎత్తలేదు అది ఇది అంటే మేబీ నా ఇష్టం, నీకేం సమాధానం ఇలా వచ్చేదేమో ఫ్రెండ్స్ కాబట్టి. అలా కాకుండా మేబీ తనకున్న మెచ్యూరిటీ కావచ్చు, తను హెర్బ్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత తీసుకున్న ట్రైనింగ్స్ కావచ్చు, తను ఎంత స్పీడ్ గా మాట్లాడతాడో నాకు తెలుసు. నా తత్వం కూడా తనకి తెలుసు. అంటే వాస్తవంగా నేను పెరిగిన వాతావరణం ఇప్పుడు దాకా నా బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూశారు. ఇంతకుముందు నేను ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే ఆబ్వియస్లీ నా చెయ్యే లెగుస్తుంది నోరికన్నా ముందు. సో అలా ఉండేది నా తత్వం. సో కాబట్టి కానీ ఎప్పుడైతే తను అంత పొలైట్ గా నువ్వు ఎడ పెట్టినట్టున్నావు, నీకు కనపడలేదో లేకపోతే సంథింగ్ ఇట్లా మాట్లాడినప్పుడు ఇంక నాకు వేరే ఏం చెప్పాలో అర్థం కాల. నీకోసం వెయిట్ చేస్తున్నాము అందరం అది తరంగానే ఓకే వెళ్దాం పదా అని చెప్పి వెళ్ళటం తెనాలి నుంచి ట్రైన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు పవర్ ప్యాక్ ట్రైనింగ్ అనమాట. 3000 అంటే నా లైఫ్ లోనే నేను చూసిన పెద్ద ఈవెంట్. సో నేను ఇన్సూరెన్స్ లో ట్రైనింగ్స్ చూశాను, ఆల్మోస్ట్ ఒక 500,000 పీపుల్ చూసాను, బట్ 3500 పీపుల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చూసింది మొత్తం కూడా కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ లైఫ్. అంటే లైక్ వాళ్ళు ఎవరికి కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ లో తీసుకుందాం. సో పెద్ద పెద్ద మేనేజర్లు వాళ్ళందరూ పెద్దగా పొట్టలు వేసుకొని అంటే అంత కలర్ఫుల్ ఉండేది కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పాష్ గా అమ్మాయిలు కావచ్చు లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు నా ఏజ్ కి వాస్తవంగా నేను అట్రాక్ట్ అయ్యాను. సో మేడం ఉన్నారు కాల్లో తిట్టుకుంటున్నారు నాకు తెలియదు కానీ సో వాస్తవానికి అట్రాక్ట్ అయ్యారు. ఇది చాలా బాగుంది కదా. అసలు ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను బయట ఫీల్డ్. ఒక 5-6 ఇయర్స్ నుంచి మార్కెటింగ్ లో ఉన్నాను. బట్ ఇలాంటి ఒక హాల్ అయితే నేను చూడలేదు, ఇలాంటి ఒక హ్యాపీ క్రౌడ్ నేను చూడలేదు. సో ఇట్లాంటి గ్లామరస్ ఫీల్డ్ వాస్తవంగా నాకు ఎలా అనిపించింది అంటే ఒక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే ఎట్లాంటి గ్లామర్ ఫీల్డ్ ఉంటుందో సో అలా అనిపించింది. కానీ ఆ రోజు ఈవెంట్ మొత్తం తర్వాత నేను బాగా ఎంజాయ్ చేసిన తర్వాత రూమ్కి వచ్చి కూర్చుంటే నాకు అర్థమైంది ఏంటంటే అప్పటికి నేను 1.5 మంత్ నుంచి వర్క్ చేస్తున్నాను. బట్ నా దగ్గర కస్టమర్లు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు అంటే నేను ప్రొడక్ట్స్ వాడలేదు. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళ స్టోరీలో నేను చూసింది సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్. సో నా స్టోరీలో అది లేదు. సో అప్పుడు ఇంకా హాల్లో కూర్చున్న తర్వాత సురేష్ నాకు కూర్చోబెట్టి లేదు కిషోర్ నువ్వు వచ్చింది డబ్బుల కోసమే, నువ్వు వచ్చింది బిజినెస్ కోసమే, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ డెఫినెట్ గా మన ప్రొడక్ట్స్ వాడి మన రిజల్ట్స్ మన హార్ట్ లో నుంచి మాటలు వస్తేనే అవుతుంది ఈ పని. సో అప్పుడు నేను చెకప్ చేయించుకుంటే అప్పటి వరకు నాకు తెలియదు, నేను చాలా యంగ్ అండ్ ఫిట్ అనుకున్నాను. సో నేను 10 కేజీలు అండర్ వెయిట్ లో ఉన్నాను. సో బికాస్ ఇందాక నా ఈటింగ్ హ్యాబిట్స్ చెప్పాను నేను మీకు. సో 10 కేజీలు అండర్ వెయిట్ లో ఉండడం కావచ్చు. సో వీటన్నిటి వల్ల ఎక్కువ 2 వీలర్ జర్నీస్, అండర్ వెయిట్ లో ఉండడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, నాకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, సో ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది. సో నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అలో కాన్సన్ట్రేట్ అండ్ ప్రోబయాటిక్ మాత్రం అసలు అది లేకపోతే నా డే స్టార్ట్ అవ్వదు. మార్నింగ్ లెగవగానే డైరెక్ట్ గా నా కెటిల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ 2 కాంబినేషన్ లో నేను హాట్ వాటర్ లో తీసుకుంటేనే సో నాకు అదొక ఫీల్ అనమాట, ఆ డే స్టార్ట్ చేసినట్లు ఉంటది. సో ఒక 3 months రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ వాడాను. నా ఫస్ట్ షేక్ తీసుకుంది స్పెక్టాక్యులర్ నుంచి వచ్చిన తర్వాత. బై ది వే ఆ రోజు నా దగ్గర ప్రొడక్ట్స్ లో డబ్బులు కూడా లేవు.
స్పెక్టాక్యులర్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రాజు గారు విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడితే నేను వెళ్ళాను, లాస్ ఏంజల్స్ కాలనీ ఐ థింక్ సో. సో అక్కడ నా ఫస్ట్ షేక్ నేను తీసుకున్నాను. అక్కడ నుంచి నేను షేక్స్ ఎవ్రీడే తీసుకోవడం, మంచిగా రిజల్ట్ తీసుకోవడం. సో దగ్గర ఒక 10 kgs విత్ ద హెల్ప్ ఆఫ్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ స్కిన్ చేంజ్ అయింది, సో బాడీ షేప్ చేంజ్ అయింది, ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అయినాయి. సో అప్పటికన్నా ఇప్పుడు ఇంకా యంగ్ గా ఇంకా బాగా కనపడుతున్నాను. సో ఈ ప్రాసెస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ కి నేను క్వాలిఫై వెళ్తూ ఉన్నాను. అంటే ఎప్పుడైతే ఒక ఈవెంట్ కి నేను వెళ్ళిన తర్వాత నాకు మంచి జరిగిందో అప్పటి నుంచి నాకు ఎలా అనిపిస్తా ఉంటుంది అంటే ఈ ఈవెంట్ లో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి ఏమైనా దొరికిద్దేమో, ఈ ఈవెంట్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి ఏమైనా దొరికిద్దేమో, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ నేను క్వాలిఫై వెళ్తూ ఉన్నాను. నెక్స్ట్ స్లైడ్. సో ఇది విజయవాడలో ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ 2009 లో. సో ఈవెంట్ ఫోటో ఆపర్చునిటీ అనమాట, రాజు గారు, హేమాంగ్ పండిట్ గారు. సో వీళ్ళందరూ అంటే ఎప్పుడైతే ఈ ట్రైనింగ్స్ అన్ని నేను చూస్తూ ఉన్నానో ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళతో మాట్లాడాలంటే వన్ వే, అంటే నేనేం చెప్పాలో చెప్పేసేవాడిని అంతే. కానీ ఇప్పుడు ఏదైనా కస్టమర్ తోనో, అసోసియేట్ తోనో, ప్రాస్పెక్టింగ్ గెస్ట్ తోనో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ముందు నేను మాట్లాడేటప్పుడు కావచ్చు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కావచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవతల వాళ్ళ మైండ్ లో ఏది ఉంది అనేది 90% గెస్ చేయగలుగుతున్నాం. అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఎలా మాట్లాడాలి, వాళ్ళు మన మాట వినాలంటే ఎలా మాట్లాడాలి. సో ఇవన్నీ నేర్చుకోగలిగాం ఇట్లాంటి ట్రైనింగ్స్ లో. నెక్స్ట్. అండ్ దీని తర్వాత నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్. సో యాక్చువల్ గా 2010 నేను సింగపూర్ వెళ్ళటానికి, అండ్ అదే విధంగా దీనికి మధ్యలో ఈ స్పెక్టాక్యులర్ కి మధ్యలో 1 year సో ఎలా గడిచిందో కూడా నాకు తెలియదు. సో అప్పట్లో మేము 5 districts ప్లాన్ ఫాలో అయ్యేవాళ్ళం రాజు గారిని. సో నేను కర్నూలు ట్రావెల్ చేశాను, ఎవ్రీ మంత్ కర్నూలులో మీటింగ్స్ అటెండ్ చేసేవాడిని, అక్కడ పేపర్లో యాడ్ ఇవ్వటం. సో నైట్ అంతా జర్నీ చేసి కర్నూలు వెళ్ళటం, అట్లాగే తిరుపతిలో యాడ్ ఇవ్వటం, నైట్ అంతా జర్నీ చేసి తిరుపతి వెళ్ళటం, అట్లాగే విశాఖపట్నం, అట్లాగే విజయవాడ. ఈవెన్ విజయవాడ అయితే నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో నైట్ 1 o'clock వరకు ఇక్కడ ఏదో ఒక పని చూసుకొని 1 o'clock కి బైక్ తీసుకుని సురేష్ నేను వైవిఎల్ విజయవాడ వెళ్ళి పేపర్లో ఇన్సర్ట్స్ చేసేసి మళ్ళీ 6 o'clock కి గుంటూరు వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 9 o'clock కి విజయవాడ ఈవెంట్కి వెళ్ళేవాళ్ళం. సో కాల్స్ అన్ని ఫాలోఅప్ చేసుకొని. సో అంటే అంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఎక్కడ కూడా మాకు పెయిన్ అనిపించలే. ఎందుకు అంటే ఎవ్రీ మినిట్ మేము ఎంజాయ్ చేస్తా ఉన్నాం, కొత్త పనులు నేర్చుకుంటా ఉన్నాం. అంటే అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళని మన ప్రపంచంలోకి ఇన్వైట్ చేసి వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, ఈ ఆపర్చునిటీస్ గురించి కావచ్చు చెప్పడం. సో ఇట్లా 5 districts ప్లాన్ తిరగడం వల్ల సో అన్ని ఏరియాల్లో కొంత టీం వచ్చింది. సో వన్ ఫైన్ డే న్యూట్రిషన్ క్లబ్ ఇంట్రడ్యూస్ అయింది మనకి ఏపీ తెలంగాణలో. సో అప్పుడు మా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారు డెసిషన్ తీసుకున్నారు, నేను హైదరాబాద్ లో క్లబ్ స్టార్ట్ చేస్తాను అని. సో అప్పుడు నేను మా ఫాదర్ మదర్ దగ్గరికి వెళ్ళి సేమ్ హౌస్, ఈ 1 year లో కూడా అదే హౌస్ లో ఉన్నాం మేము. వెళ్ళి నేను ఒక 6 months సురేష్ హైదరాబాద్ లో క్లబ్ స్టార్ట్ చేస్తున్నాడు, వీక్లీ వన్స్ వస్తాను, సో నా గురించి వదిలేసేయండి మీరు, సో నేను ఖచ్చితంగా గ్రో అవ్వాలి అని చెప్పి నేను హైదరాబాద్ మైగ్రేట్ అయ్యాను 2010 February. ఎగ్జాక్ట్ గా మళ్ళీ నెక్స్ట్ స్పెక్టాక్యులర్ ఆల్రెడీ జరుగుతుంది. స్పెక్టాక్యులర్ అయిపోయిన 2వ రోజు 3వ రోజు కుకట్పల్లిలో సురేష్ గారు క్లబ్ స్టార్ట్ చేశారు. దాని రిబన్ కటింగ్ కూడా రాజు గారే చేశారు, నాకు బాగా గుర్తు. ఓకే, సో అక్కడ నుంచి నేను హైదరాబాద్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. హైదరాబాద్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అంటే అప్పటి వరకు ఇంట్లో ఎట్లానో జరిగిపోయింది. సో హైదరాబాద్ రావడానికి ముందు ఇంకా నేను ఫుల్ టైం చేసేసాను. చేతిలో డబ్బులు లేవు. సో కంప్లీట్ గా దీని మీద డిపెండ్ అవ్వాలి. హైదరాబాద్ లో ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు. సో ఎట్లా ఉండేదంటే వర్క్ ప్రతిరోజు పొద్దునే 5 o'clock లెగవడం, 6 o'clock ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెకప్ క్యాంప్స్ పెట్టడం, మళ్ళీ క్లబ్ చూసుకోవడం, మళ్ళీ క్లబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పాంప్లెట్స్ పంచడం. సో ఆ పాంప్లెట్స్ కార్నర్ లో రబ్బర్ బ్యాండ్స్ పెట్టి బైక్ కి హ్యాంగ్ చేయడం, ఈవినింగ్ టెంపుల్స్ దగ్గర చెకప్స్. అంటే ఇట్లా డే మొత్తం ఫుల్ ప్యాక్ ఉండేది. ఎక్కడైనా హెచ్ఓఎమ్స్ ఉంటే హెచ్ఓఎమ్స్ చేసుకోవడం. అంటే ఎంతసేపటికి పాంప్లెట్స్, ఎంతసేపటికి ఐ మీన్ చెకప్ క్యాంప్స్, అట్లాగే పేపర్ లో ఇన్సర్ట్ చేయడం. సో ఇట్లాంటి పనులు ఎక్కువగా చేసుకుంటూ సో దగ్గర ఒక 6 months గడిచిపోయింది. సో 4th month లో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. 2010 సింగపూర్ ఫస్ట్ టైం ఎక్స్ట్రా వెకేన్స్ అనమాట. నెక్స్ట్ స్లైడ్. సో ఇది నాకు నిజంగా నేను ఇందాకే చెప్పాను మీకు, ప్రతి ట్రైనింగ్ లో ఏదో ఒకటి నేను నేర్చుకుంటా ఉన్నాను. సో 2010 దగ్గర ఒక 18,000 people ఉన్నారు. ఏషియా మొత్తం మీద బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. దాదాపుగా 12 కంట్రీలు అప్పట్లో బిజినెస్ ఉంది. ఈ 12 కంట్రీల నుంచి సీరియస్ గా ఉన్న వాళ్ళు 18,000 people. సో ఇండియా ఒక దాన్ని పక్కన పెట్టి రిమైనింగ్ కంట్రీస్ అన్నింటినీ ఒక పక్కన పెడితే ఆ టోటల్ పాపులేషన్ మన ఇండియాతో మ్యాచ్ అవ్వదు. సో మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువ పాపులేషన్, అట్లాగే హెల్త్ కాన్షియస్ చాలా మందికి తక్కువ ఉంటుంది. ఫారెన్ లో చాలా మంది బెడ్స్ పక్కన వెయిట్ మిషన్ ఉంటుంది. దిగిన తర్వాత వాళ్ళు వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటారు ప్రతిరోజు, పెరిగామో తగ్గామో. మనకు అంత కాన్షియస్ లేదు, ఎప్పుడో నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చూసుకుంటాం. సో ఇక్కడ నిజంగా మనకి ఇంత సపోర్ట్ సిస్టమ్ ఉంది, క్లబ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇండియాలో ఫ్యూచర్ చాలా బాగుందని చెప్తున్నారు. సో ఎందుకు మనం ఇంకా వెనక స్టెప్ ఎందుకు వేయాలి
అని చెప్పి అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ స్లైడ్. సో మళ్ళీ నేను తిరిగి గుంటూరు వెళ్ళలేదు. సో హైదరాబాద్ అదే కేపీఎస్బి కాలనీలో నేను న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేశాను. సో ఇది నేను ఓల్డ్ టీమ్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 2010 నవంబర్ 12వ తారీఖు నేను దీన్ని ఓపెన్ చేశాను. సో బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఇది స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎలా జరిగిందో, ఎలా గ్రో అయ్యామో కూడా తెలియదు. సో కస్టమర్ బై కస్టమర్ ప్రతిరోజు చెకప్ చేసినాం. నువ్వెన్ని లీడ్స్ తెచ్చావు, నేనే లీడ్స్ తెచ్చా. విపరీతంగా పనిచేసేవాళ్ళం టైం చూసుకోకుండా. రోజు కనీసం 100 లీడ్స్ రాకుండా వెళ్ళి రూమ్ లో పడుకునేవాడిని కాదు. సో అట్లా వర్క్ చేసుకుంటూ సో ఈ క్లబ్ ని గ్రో చేశాను. నెక్స్ట్ స్లైడ్. అండ్ దీని తర్వాత ఇంకా నాకు ఎక్కడ నాకు మీటింగ్ ఉంది అంటే సో అక్కడ నాకు నిద్ర పట్టలేదు ఇంకా. నెక్స్ట్ స్లైడ్. సో తర్వాత నేను బ్యాంకాక్ ట్రావెల్ చేస్తాను, ఫ్లో చేసే సుమిత్. సో దాని తర్వాత మలేషియా ట్రావెల్ చేశాను. అండ్ దాని తర్వాత మాల్దీవ్స్, ఇది కంపెనీ ఇచ్చిన బ్యూటిఫుల్ వెకేషన్ అనమాట. నా ఫస్ట్ వెకేషన్ ఇది, మాల్దీవ్స్ ట్రావెల్ చేశాను. నెక్స్ట్. అండ్ సో దీని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికి నేను సింగపూర్ దగ్గర 3-4 టైమ్స్ ట్రావెల్ చేశాను. బ్యాంకాక్ అయితే ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ ట్రావెల్ చేశాను. సో లోకల్ ఈవెంట్స్ నేను చాలా వెళ్ళాను. అంటే ఎక్కడ ఈవెంట్ ఉందంటే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ కి నేను క్వాలిఫై వెళ్తూ ఉన్నాను. సో ఇది నా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది యూరోప్ లో. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఆల్మోస్ట్ చాలా మంది వీసాకి అప్లై చేశారు. డెఫినెట్ గా అందరికి వచ్చేస్తుంది అనుకున్నాము. సో ఎవరికి రాలేదు. నాకు తెలిసి మేము అప్లై చేసిన మా గ్రూప్ లో నాకు, రాజేష్ గారికి, వినయ్ గారికి మాత్రమే వచ్చింది. సో మేము ముగ్గురుమే వెళ్ళాం దానికి హానర్స్ కి. సో నా ఫస్ట్ టైం మార్కిస్ బోనస్ అవార్డు చూసాను అక్కడ. ఆల్మోస్ట్ ఒక 13 డేస్ ఉన్నాను నేను యూరోప్ లో. నెక్స్ట్. సో ఇది స్విట్జర్లాండ్ లో. నెక్స్ట్ చూడండి, ఇది జర్మనీ కావచ్చు. నెక్స్ట్ ఫ్లో చేసి. ఓకే, సో ఇది మధురా డ్యామ్. సో అక్కడ నేను ఎంజాయ్ చేసిన సైట్స్ చూడొచ్చు. నా బిఫోర్ హెర్బల్ లైఫ్ నా కాన్ఫిడెన్స్ కి. సో ఇప్పుడు సో ఈ ప్యారిస్, వరల్డ్ లో చాలా బ్యూటిఫుల్ కంట్రీస్ ట్రావెల్ చేశాను నేను. నెక్స్ట్. సో ఇది నేను ఫస్ట్ టైం చూసినటువంటి మార్కిస్ బోనస్ అవార్డ్ విన్నర్. అవార్డ్ సెరమనీ అది. ఆ రోజు అంటే మాటల్లో చెప్పలేను అనమాట. ఇన్ని కోట్ల రూపాయల అంటే ఇంత మంది పనిచేస్తున్నారా. దట్టు నాకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎక్కువ మంది లేడీస్ కే వచ్చింది అవార్డు కూడా అక్కడ. సో ఫస్ట్ నేను ఏదైతే చూసి ఇన్స్పైర్ అయ్యానో సో అదే జరిగింది. లేడీస్ ఎక్కువ బాగా వర్క్ చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే నేను పద్దాకలా ఆ మాట చెప్తున్నాను, లేడీస్ కి మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి. అంటే లైక్ అటు హస్బెండ్ ని మేనేజ్ చేసుకోవడం, కిడ్స్ ని మేనేజ్ చేసుకోవడం, సో ఇంట్లో పేరెంట్స్ ని, అత్తమామల్ని, సొసైటీని, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, లైక్ కిడ్స్ తో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పేరెంట్స్ తో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, సో ఈ మేనేజింగ్ స్కిల్స్, సో కిచెన్ లో ఎలా ఉండాలి, ఆఫీస్ లో ఎలా ఉండాలి, సో ఈ మల్టిపుల్ టాస్కింగ్ మొత్తం కూడా ఉమెన్స్ బాగా చేయగలుగుతారు. సో దట్టు అందం, ఆరోగ్యం, ఫిట్నెస్ ఇదంతా కూడా ఉమెన్స్ కి కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి టాపిక్ అనమాట. సో దట్స్ వై హెర్బల్ లైఫ్ లో ఆల్మోస్ట్ ఉమెన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది దాని తర్వాత నెక్స్ట్ మార్కిస్ బోనస్ అవార్డు లాస్ ఏంజల్స్. సో యూ కెన్ ఇమాజిన్ నేను చదువుకున్న బ్యాక్గ్రౌండ్ చదువు కావచ్చు, నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బిఫోర్ హెర్బల్ లైఫ్ నేను చేసిన పనులు కావచ్చు, ఎక్కడ అమెరికా అనేది నా డిక్షనరీలోనూ లేదు. సో పాస్పోర్ట్ అసలు లేదు. సో అమెరికా అనేది అసలు నాకు ఊహలోనే లేదు. సో నెక్స్ట్. సో ఇది యూనివర్సల్ స్టూడియోలో. సో చూడండి ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసే ఉన్నాం. లైక్ ఏదైతే ఒక ఫ్రెండ్స్ యూనిట్ గా మేము వచ్చాం ఒక సంవత్సరం అటు ఇటుగా. సో రాజేష్ గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, నేను కావచ్చు, వైవిఎల్ కావచ్చు. సో వీఆర్ ఆల్ టుగెదర్ స్టిల్. ఈ రోజుకి కూడా అందరం కలిసే పనిచేస్తున్నాం. సో ఇది లాస్ ఏంజల్స్ లో కంపెనీ హోమ్ ఆఫీస్ విజిట్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి ఎల్ఏ లైవ్ లో ఉంటుంది. సో అట్లాగే ఇది హాలీవుడ్ లో. నెక్స్ట్. సో ఇక్కడ చూడొచ్చు స్కై డైవ్. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దీనికి యాక్చువల్ గా నేను, రాజేష్ గారు, సురేష్ గారు, అభిది గారు వెళ్ళాము. చాలా భయపడ్డారు చాలా మంది కూడా. కానీ ఒక హెలికాప్టర్ రైడ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం రూమ్ లో కూర్చుని అందరం. లాస్ వెగాస్ లో ఇది హెలికాప్టర్ రైడ్ చేద్దాం అనుకున్నప్పుడు వాస్తవంగా ఈ థాట్ అయితే నాకు వచ్చింది. అందరూ హెలికాప్టర్ రైడ్ చేస్తున్నారు కదా, నేను ఎక్కడో ఒక చైర్మన్స్ క్లబ్ సమ్ ఫౌండర్ సర్కిల్ లో చూపించారు. ఇది నాకు నేమ్ గుర్తులేదు. నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం చేద్దాము అని చెప్పి నేను వీళ్ళందరినీ కొంచెం చేసి ఆన్లైన్ లో బుక్ చేసి అందరం డబ్బులు కట్టేసి వెళ్తుంటే ఆన్ ది వేలో టెంపోలో కూర్చోబెట్టుకుని అతను ఒక వీడియో చూపించాడు. సో మీరు కింద పడేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు మీకు ఏదన్నా మీరు టెన్షన్ ఫీల్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయినా, లేకపోతే మీరు ఏదన్నా కిందకి వచ్చేటప్పుడు మీ ఎల్బోస్ ఇట్లా కాకుండా ఇట్లా పెట్టి స్ట్రైట్ గా పెడితే మీ బోన్స్ బ్రేక్ అయినా, లేకపోతే అన్ఫార్చునేట్ ఏదైనా యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగినా మాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి అన్నారు. సో అది అపోతే టెంపోలో దిగంగానే ఎటువంటి సర్దుకున్నారు. బట్ అయినా సరే లేదు చేద్దాం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి సో అందరం వెళ్ళాము. సో ఫస్ట్ నా బాగా గుర్తు చాలా భయపడుతుంటే అభిది గారిని తోసాం ఫస్ట్. సో దాని తర్వాత తర్వాత రాజేష్ గారు వరుస పెట్టి చేసాం. చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు నిజంగా ఇవన్నీ చూసి అనిపిస్తా ఉంటది హెర్బల్ లైఫ్ కి రాకపోతే సో ప్రొడక్ట్స్ ఒక ఎత్తు, డబ్బులు ఒక ఎత్తు. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 20 టైమ్స్ నేను అబ్రాడ్ ట్రావెల్ చేశాను. ఒక పాస్పోర్ట్ అయిపోయింది. హెర్బల్ లైఫ్ కి రాకపోతే ఇంత ప్రపంచాన్ని మిస్ అయ్యేవాళ్ళం కదా. నిజంగా దేవుడు కళ్ళు ఇచ్చాడు, సో బాడీ ఇచ్చాడు అనుభవించడానికి. సో ఇదంతా మనం నిజంగా చూడలేము,
ఇది ఎక్కడో సినిమాల్లోనే చూసేవాళ్ళం మనం. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ సో ఇట్లాగా లోకల్ మళ్ళీ అగైన్ రీస్టార్ట్ చేసాం మళ్ళీ ఎక్స్ట్రా వీకెండ్స్ 2017 నేను మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సో ఇదంతా టీమ్ తో వెళ్ళాను బ్యాంకాక్ బై ది వే. నెక్స్ట్ సో ఇది ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ సో అంటే ఇక్కడ మీకు ఎలా చెప్పొచ్చు అంటే బ్యాక్ సైడ్ సో ఆస్ట్రేలియాలో దగ్గర మేము ప్లాన్ చేసిన ట్రిప్ ఒక 14 days ట్రిప్. సో దగ్గర ఒక 4-5 స్టేట్స్ కవర్ చేసుకుంటానికి చేస్తే అన్ఫార్చునేట్లీ నాకు ఎందుకు రాలేదో వీసా రాలేదు. యాక్చువల్గా నాకు వచ్చేసేయాలి ఫస్ట్, ఎందుకంటే అంత ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి, బట్ రాలేదు. ఆల్రెడీ 2 లక్షల రూపాయలు నేను ట్రావెల్ ఏజెంట్ కట్టేశాను. సో రాజేష్ గారు, సురేష్ గారు, నా ఫ్రెండ్స్ వాట్ ఎవర్ అందరూ కూడా ట్రావెల్ చేసినారు. ఆన్లైన్ ఒకళ్ళు అందరూ ట్రావెల్ చేశారు. నాకు ఇంకా రాలా హోప్ కోల్పోతున్నా నేను. బట్ కానీ లాస్ట్ లో ఎక్కడో ఒక హోప్ ఏంటంటే ఫస్ట్ 12 రోజులు ట్రిప్, లాస్ట్ 3 రోజులు ఈవెంట్. అట్లీస్ట్ ఈవెంట్ కి అందుకున్నా పర్వాలేదు నేను అని చెప్పి ట్రై చేశాను. లాస్ట్ 1 week లో నాకు వీసా వస్తే మళ్ళీ సింగిల్ గా ఇక్కడ నుంచి నేను ఆస్ట్రేలియా ట్రావెల్ చేసి ఈవెంట్ కి అటెండ్ అయ్యాను. నెక్స్ట్ సో అంటే ట్రైనింగ్స్ కి అంత వాల్యూ ఎందుకు అంటే ఎక్కడ ఏం దొరికిద్దో మనకు తెలియదు కాబట్టి. సో ఎక్కడ ఏం దొరికిద్దో తెలియదు కాబట్టి ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవుతూ వచ్చాను. అండ్ ఆస్ట్రేలియా ఈవెంట్ తర్వాత ఫిట్ క్లబ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ ఈవెంట్ లో నేను నేర్చుకున్న పాయింట్, సో ఇండియాలో ఫిట్ క్లబ్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయని చెప్పి నాకు అర్థమైంది. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్ క్లబ్ స్టార్ట్ చేశాను. సో ఇది నా హైదరాబాద్ లో ఫిట్ క్లబ్ అనమాట. సో ఏదైతే బాగా చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి, ఏదైతే ఫస్ట్ క్లబ్ ఉందో దాన్ని కంప్లీట్ రెన్యూవేట్ చేశాను, మళ్ళీ రెన్యూవేట్ చేసి ఫిట్ క్లబ్ చేశాను. నెక్స్ట్ సో ఏదొస్తే దాన్ని ఫాస్ట్ అడాప్ట్ చేస్తున్నాను. సో అవుట్డోర్ వర్కౌట్ చేయించేవాడిని, నెక్స్ట్ ఇండోర్ వర్కౌట్ చేయించేవాడిని. అట్లాగే నాకు విశాఖపట్నంలో కొంత టీం ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు బీచ్ లో వాళ్ళ చేత బూట్ క్యాంప్స్ అవి చేయించేవాడిని. నెక్స్ట్ సో అట్లాగే లోకల్ చూడండి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అట్లాగే ఇక్కడ మీరు గమనిస్తే ఎల్లో కలర్ షర్ట్ అతను హై బీపీ పేషెంట్ అనమాట. సో ఆల్మోస్ట్ 25 kgs వెయిట్ లాస్ అయ్యాడు. సో నా క్లబ్ కి ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఆ క్లబ్ ఎక్కేటప్పుడు ఆ 4 స్టెప్స్ కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాడు. సో 25 kgs వెయిట్ లాస్ అయ్యాడు బీపీ కంట్రోల్ చేసుకొని. సో ఆయన చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడు. సో ఇట్లా అవుట్డోర్ బయటికి తీసుకెళ్లేవాడిని పార్టీస్. అండ్ 2018 లో సింగపూర్ మళ్ళీ ఎక్స్ట్రా వేకెన్సీకి వెళ్ళాను. బై ది వే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా న్యూ క్రౌడ్. సో న్యూ క్రౌడ్ ఇన్ ద సెన్స్ కొత్తగా వచ్చారు, 1 year బ్యాక్ 2 years బ్యాక్ వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కూడా ఫారెన్ వచ్చారు నాతో పాటు. నెక్స్ట్ సో ఇట్లా నాకు ఫ్లైట్ జర్నీస్ చాలా కామన్ అయిపోయినాయి. నెక్స్ట్ సో నౌ ఇవాళ కొత్తగా మనం అడాప్ట్ చేసుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్. సో యాక్చువల్ గా ఒక 10 years బ్యాక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని బయట వర్క్ చేసేవాళ్ళం కానీ, బట్ రియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకొని చేసేవాళ్ళం, బట్ ఎప్పుడు బయట తిరుగుతూ ఉండేవాళ్ళం. సో కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని జాబ్తో వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ సో ఇది నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అనమాట. ఈ ప్రాసెస్ లో నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఇన్కమ్ అంటే ఈ హెర్బ్ లైఫ్ లో ఇంత స్కోప్ ఉందని చెప్పి అయితే నాకు తెలియదు, బట్ చేసుకుంటా వెళ్ళిపోయాను. ఎవ్రీ ట్రైనింగ్ లో కొత్త పాయింట్లు నేర్చుకుంటా ఉన్నాను. యాజ్ ఎ పర్సన్ గా గ్రో అయ్యాను, ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం చేసుకున్నాను. సో ఇది నా ఫస్ట్ మంత్ ఇన్కమ్, ఇది 3,492 రూపీస్. ఇది నా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 5,12,000 చేంజ్ ఉంది. అట్లాగే సమ్ US$ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సో బ్యూటిఫుల్ ఇన్కమ్ ఉంది. సో నా ఒకప్పుడు ఎలా పడితే అలా ఉండేవాడిని. ఇవాళ ఎవ్రీ సింగిల్ డే నేను 5 km జాగింగ్ చేస్తాను. సో ఫిట్నెస్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. సో లాస్ట్ టైం కంపెనీ ఇచ్చిన దాంట్లో నేను ఆల్మోస్ట్ 29 minutes ఐ థింక్ సో 5 km కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సో అట్లాగే నా స్టోరీ ఏదైతే ఒకప్పుడు అసలు ఎందుకు వేస్ట్ గా నా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేవాడిని, చిన్న వర్క్స్ చేసుకుంటూ ఇవాళ నా స్టోరీ ఒక స్పెక్టాక్యులర్ అనే పెద్ద డయాస్ మీద షేర్ చేసుకోవడం, సో వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఏదైతే ఇంట్లో నేను ఉన్నానో హెర్బ్ లైఫ్ కి రాకముందు అదే ఇల్లు మొత్తం కంప్లీట్ గా తీసేసి అదే ప్లేస్ లో మా ఫాదర్ కి గిఫ్ట్ గా నేను ఒక కొత్త 3 floors హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాను. సో హెర్బ్ లైఫ్ కి వచ్చిన తర్వాత బై ది వే ఇది నేను హెర్బ్ లైఫ్ కి వచ్చిన 2nd year లో కంప్లీట్ చేశాను. 2010 లో నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను. 2010 ఎండింగ్ కి నేను ఇల్లు స్టార్ట్ చేసి 11 ఫస్ట్ క్వార్టర్ లో ఈ హౌస్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సో అట్లాగే బిఫోర్ హెర్బ్ లైఫ్ అలా ఉండేవాడిని. నౌ ఎంజాయింగ్ మై ఓన్ కార్. నెక్స్ట్ సో బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్. సో ఇట్స్ ఆల్ అబౌట్ బికాస్ మా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారు, సో ఏజ్ లో ఆల్మోస్ట్ ఒకటే గ్రూప్ అండ్ అట్లాగే ఫ్రెండ్స్ అరే ఒరే అనుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళం. బట్ ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ మై స్పాన్సర్ అండ్ అప్లైన్ స్పాన్సర్. సో రాజేష్ గారు అండ్ సురేష్ గారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో బై ది వే ఈ పాయింట్ లో నేను మీకు చెప్పాల్సింది ఒకటే, మీ స్పాన్సర్ మీకన్నా వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఆల్వేస్ గ్రాటిట్యూడ్ తో ఉండండి. ఎందుకు అంటే మనందరం చాలా తెలివిగల వాళ్ళం, కానీ మనందరం తెలివిగల వాళ్ళం అయినా కూడా మన లాంటి వాళ్ళని తీసుకొచ్చి మనల్ని ఇంత ట్రైన్ చేసి ఈ పొజిషన్ నిలబెట్టారు అంటే మన స్పాన్సర్స్ ఎంత తెలివిగల వాళ్ళో యూ కెన్ అండర్స్టాండ్. తెలివి కాసేపు పక్కన పెడితే ఇక్కడ చాలా మందికి విల్ పవర్ ఉంటుంది, విల్ పవర్ ఒకటి ఉంటుంది, అట్లాగే స్కిల్ పవర్ ఒకటి ఉంటుంది. చాలా మంది స్కిల్ పవర్ గొప్పదా విల్ పవర్ గొప్పదా అంటే ఆల్మోస్ట్ స్కిల్ అంటారు, కానీ నాకు తెలిసి మాత్రం విల్ పవర్. ఎందుకు అంటే
చాలా మందికి స్పాన్సర్ కి డౌన్ లైన్ కి గొడవలు అయ్యే సందర్భాలు ఎక్కడ ఉంటాయి అంటే, ఎక్కడో నాకన్నా చదువులో ఇతను చాలా తక్కువ కదా, ఆస్తులో తక్కువ కదా, నాలెడ్జ్ లో తక్కువ కదా అని అనుకుంటా ఉంటారు. మేబీ మీ స్పాన్సర్ కి మీకన్నా తక్కువ స్కిల్స్ ఉండొచ్చు, బట్ మిమ్మల్ని డెవలప్ చేయాలనే విల్ పవర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మీ స్పాన్సర్ కి. ఎందుకంటే డెఫినెట్ ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్, సో అట్లాగే ఆల్వేస్ గ్రాటిట్యూడ్ రాజు గారు అండ్ హేమాంగ్ సార్. నిజంగా వాళ్ళు ఉన్న స్థాయికి మాతో అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాల్సింది కాదు. నార్మల్ గా గ్రూప్ లో మీటింగ్ చెప్పుకోవచ్చు, బట్ ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మెసేజ్ చేసినా, ఎప్పుడు కలిసినా సరే వాళ్ళ ఇంట్లో ఒక సొంత పిల్లలతో ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళ సొంత పిల్లలకి ఎలా అయితే గైడ్ చేస్తారో, సో అట్లా మంచి అటాచ్మెంట్ ఉంది రాజు గారితో కావచ్చు, హేమాంగ్ సార్ తో కావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో నిజంగా ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. అండ్ అదే విధంగా ఇందులోకి నేను వచ్చిన తర్వాత నా లైఫ్ ఎలా మారింది అంటే, ఒకప్పుడు డ్రెస్సింగ్ కావచ్చు, మీరు చూసారు, లేకపోతే నా బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే నా లాంగ్వేజెస్ కావచ్చు. ఒకప్పుడు ఇంగ్లీష్ ఒక ముక్క వచ్చేది కాదు. సో హైదరాబాద్ లో ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు STSకి వెళ్తే నాకేం అర్థమయ్యేది కాదు. సో దాని తర్వాత చిన్న చిన్నగా ఇవాళ ఓన్ గా హైదరాబాద్ లో మీకు ఎలా చెప్పాలి అంటే, ఓన్లీ ఏదైతే నేనున్నానో నా కింద జరిగేటువంటి ఆర్గనైజేషన్ బిజినెస్ ఉందో, ఆల్మోస్ట్ నౌ తెలంగాణ టోటల్ స్టేట్ లో జరుగుతున్న బిజినెస్ లో 20 to 30% కాంట్రిబ్యూషన్ ఉంది. సో యూ కెన్ అండర్స్టాండింగ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత దూరం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు మేడం.